హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సాయి వరల్డ్. ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మీరు యూకేకి ఫ్రీగా రావచ్చు, ఇది నిజం, అస్సలు ఫేక్ కాదు. ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనలో ఎంతో మందికి ఫారెన్ కంట్రీస్‌కి రావాలనే డ్రీమ్ ఉంటది. కానీ చాలా రీజన్స్ మనల్ని ఆపేస్తాయి. అందులో మెయిన్ రీజన్ వచ్చేసి మనీ. ఫినాన్షియల్ సపోర్ట్ లేక, మనీ లేక మనం చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమే యూకే గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్ గురించే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్కీమ్ ఏంటంటే ఇండియా యూత్ మొబిలిటీ బ్యాలెట్ స్కీమ్ వీసా. కానీ చాలామందికి ఈ విషయం తెలియక మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు. సో, ఈసారి మాత్రం ఈ ఛాన్స్ మీరు మిస్ అవ్వద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఏంటి ఇది? దీనికి మనం ఎలిజిబులేనా అనేసి మీకే అర్థమవుతది. ఎవ్రీ ఇయర్ ఈ స్కీమ్ వచ్చేసి 2 టైమ్స్ ఓపెన్ అవుద్ది. ఒకటి ఫిబ్రవరిలో, ఇంకొకటి జూలైలో. ఈ 2 టైమ్స్‌లో ఏ టైంలో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే లాటరీ వీసా. సో, మీరు అప్లై చేసినప్పుడు, అప్లై చేసిన వాళ్ళందరి నుండి ఒక 3000 మెంబర్స్‌ని యూకే గవర్నమెంట్ పిక్ చేస్తది. బ్యాలెట్ ఓపెన్ అయిన ప్రతిసారి 3000 మెంబర్స్ ఇండియా నుండి యూకేకి ఫ్రీగా రావచ్చు. వచ్చి 2 ఇయర్స్ ఇక్కడే ఉండి మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు. అసలు నిజమేనా? ఫేకా? దీనికెలా అప్లై చేయాలి? అసలు బ్యాలెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఎలిజిబిలిటీ ఏంటి? ఇవన్నీ నేను మీకు డైరెక్ట్ వెబ్‌సైట్‌కెళ్ళి చూపిస్తాను. సో, అక్కడే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేసి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది యూకే గవర్నమెంట్ వెబ్‌సైట్. ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా ఇందులో నుండే మనం అప్లై జేసుకోవచ్చు. సో, ఇది డైరెక్ట్ వెబ్‌సైట్ నుండి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి కన్సల్టెన్సీస్‌కెళ్ళి వాళ్ళకి అనవసరంగా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ వీసా ఏంటంటే ఈ ఇయర్ ఈ ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. సో, మీరిక్కడ ఈ బ్యాలెట్ ఓపెన్ అయ్యే డేట్ అండ్ టైమ్ చూడొచ్చు. 20థ్ ఫిబ్రవరి 2024 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 2:30 పీఎం నుండి 22nd ఫిబ్రవరి 2024 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 2:30 పీఎంకి క్లోజ్ అవుతుంది. అంటే మనకిక్కడ మధ్యలో ఉండేది 48 అవర్స్ మాత్రమే. ఈ టైంలో మాత్రమే మీరు ఈ బ్యాలెట్‌కి అప్లికేషన్ పెట్టగలుగుతారు. ఈ బ్యాలెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సిన మీ డీటెయిల్స్ ఏంటంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, మీ స్కానర్డ్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ ఎందుకంటే అప్‌లోడ్ చేయడానికి, అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రెస్. మీ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ మీరు రెగ్యులర్‌గా వాడేది అంటే యాక్టివ్‌లో ఉండేది మాత్రమే యూజ్ చేయాలి. యాజ్ ఐ టోల్డ్ యూ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ర్యాండమ్‌గా 3000 మెంబర్స్‌ని పిక్ చేసుకుంటారు. అది 2 వీక్స్‌లో మీకు రిజల్ట్ తెలిసిపోతది. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. అండ్ మీ ఏజ్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అట్‌లీస్ట్ మీరు దీనికి ప్లాన్ చేసుకునేటప్పుడు అట్‌లీస్ట్ మీకు 18 ఇయర్స్ ఉన్నా సరిపోతది. ఇది అప్లై చేయడానికి మీ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్‌లో ఉండాలి. మీరు ఈ బ్యాలెట్ వీసా అప్లికేషన్ చేయడానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ బ్యాలెట్‌లోకి ఎంటర్ అయ్యాక ఒకవేళ మీరు ర్యాండమ్‌గా పిక్ అయ్యి సక్సెస్‌ఫుల్ అయితే మీరు వీసా అప్లై చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి £2530 మీ అకౌంట్‌లో సేవింగ్స్ చూపించాలి. ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ వీసా అప్లై చేసుకొని వచ్చేటప్పుడు ఎలా అయితే స్టూడెంట్‌కి సంబంధించిన ఫీజు అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి మనం 20-25 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చూపించుకొని వీసా అప్లై చేస్తామో, సో ఇది కూడా అలాగే. ఈ 2 ఇయర్స్‌కి మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన అమౌంట్ మాత్రమే మీరు చూపించుకోవాలి. అది ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ అకౌంట్‌లో చూపించుకోవాలి అంతే. మీకు ఒకవేళ ఈ వీసా వస్తే మీరు మీ డిపెండెన్స్‌ని మాత్రం తీసుకొచ్చుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఈ బ్యాలెట్‌కి సెలెక్ట్ అయితే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది 28 డేస్ మీ అకౌంట్‌లో ఉండి సేవ్ అయ్యి ఉండి చూపించి దాని తర్వాతనే మీరు వీసా అప్లై చేసుకోవాలి. మీరు యూకేలో స్టూడెంట్ వీసా పైన గానీ, ఇంకేదైనా వీసా పైన గానీ ఉండి, లేదా ఇదే స్కీమ్ పైన మీరు ఇదివరకే వచ్చి ఉంటే మాత్రం మీరు ఈ వీసా అప్లై చేయడానికి గానీ, ఈ స్కీమ్ అప్లై చేయడానికి గానీ ఎలిజిబుల్‌గా ఉండరు. సో, యూకే నుండి మీరు అది అప్లై చేయలేరు. ఇండియా నుండి మాత్రమే అప్లై చేయాలి. మీరు ఈ బ్యాలెట్‌కి అప్లికేషన్ చేశాక 2 వీక్స్‌లో మీ అప్లికేషన్ పిక్ అయిందా లేదా అనేది 2 వీక్స్‌లో మీకు రిజల్ట్ తెలిసిపోతది. ఒకవేళ మీరు ఇందులో సక్సెస్‌ఫుల్ అయితే దాని తర్వాత మీరు వీసాకి, ఐహెచ్ఎస్‌కి మాత్రమే మనీ పే చేసుకొని రావచ్చు. ఈ 2024లో ఓపెన్ అయ్యే ఈ 3000 ప్లేసెస్‌లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఈ ఫిబ్రవరి బ్యాలెట్‌లోనే ఉంటాయి. సో, మిగతా రిమైనింగ్ అయితే ఎన్ని వీసాస్ అయితే మిగులుతాయో, ఎన్ని ర్యాండమ్‌గా పిక్ అవ్వకుండా మిగులుతాయో అవి జూలైలో మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో, నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరి బ్యాలెటే చాలా ఇంపార్టెంట్. సో, అందులోనే ఛాన్సెస్ చాలా ఎక్కువ.
మీరు ఈ బ్యాలెట్‌లో సక్సెస్‌ఫుల్ అయినరా కాదా అనేసి మీకు ఈమెయిల్ ద్వారా తెలిసిపోతది. సో, 2 వీక్స్‌లో వచ్చే రిజల్ట్‌లో మీరు ఇందులో సక్సెస్‌ఫుల్ అయ్యిల్లా కాదా అనేసి మీకు ఈమెయిల్ వస్తది. సో, ఆ ఈమెయిల్ వచ్చినంక అప్పుడు మీరు మీ వీసా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దానికి కూడా మీకు టైం ఉంటది. సో, ఆ టైంలో మీరు 28 డేస్ మీ ఫండ్స్ చూపిచ్చుకొని, దాని తర్వాత బ్యాంక్ నుండి ఫిక్స్డ్ డిపాజిట్ ఫార్మ్ తెచ్చుకున్నంక అప్పుడు మీ వీసా అప్లికేషన్ జేసుకోవాలి. ఆ వీసా అప్లికేషన్ చేసేటప్పుడు వీసా అప్లికేషన్ ఫీజ్ అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అనేది మీరు పే జేసుకోవాలి. అన్‌ఫార్చునేట్‌లీ ఇఫ్ యూ ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్ ఇన్ దిస్ బ్యాలెట్ మీరు దీన్ని అప్పీల్ అయితే చేసుకోలేరు. ఫ్రీ వీసా అన్నారు. ఫ్రీగా రావచ్చన్నారు. మళ్ళీ అప్లికేషన్ ఫీ ఏంటి? హెల్త్ సర్చార్జ్ ఏంటి అనంటే, మీరు ఈ బ్యాలెట్‌లో పిక్ అయ్యాక ఇక్కడికి రావడానికి వీసా అప్లై చేయడానికి, ఆ వీసాకి కావాల్సిన అమౌంటు అండ్ ఐహెచ్ఎస్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చేసుకోవాలి. అంటే మీరు అది పే చేసుకొని ఇక్కడికొచ్చాక ఈ 2 ఇయర్స్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా గూడా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతది. ఫ్రీ వీసా అన్నారు. అప్లికేషన్ హెల్త్ ఛార్జ్ అన్నారు. అసలు అవి ఎంత ఎంత అమౌంట్ అయితాయి? ఎంత పే చేయాలి? అవెన్ని లక్షలవుతాయి అనేసి మీరు భయపడకండి. సో, వాటికి కావాల్సిన అమౌంట్ ఎంత అనేది గూడా నేను చెప్తాను. వీసా అప్లికేషన్‌కొచ్చేసి £298 అంటే పౌండ్ రేట్ అనేది వారీ అవుతుంటది కాబట్టి అప్రాక్సిమేట్‌లీ ఇట్ ఈస్ 30,000 ఇండియన్ రూపీస్. అండ్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ మీరిక్కడ 2 ఇయర్స్ ఉంటారు కాబట్టి 2 ఇయర్స్‌కి పే చేసుకోవాలి. ఇయర్లీ £776 అంటే 2 ఇయర్స్‌కి £1,552 అంటే అప్రాక్సిమేట్‌లీ 1,56,000. సో, ఈ వీసా అప్లికేషన్ ఫీ అండ్ ఆల్సో ఐహెచ్ఎస్ ఫీ కలిపి £1,850 అవుతది. అంటే మీకు అప్రాక్సిమేట్‌లీ 1,95,000 అలా. సో, 2,00,000 లోపు మీరు ఈ వీసా బ్యాలెట్‌కి ఒకవేళ సక్సెస్‌ఫుల్ అయితే 2,00,000 లోపులో మీరు వీసా అప్లికేషన్ చేసుకోవచ్చు. యూకేకి రావచ్చు. మీరు ఈ బ్యాలెట్‌కి సక్సెస్‌ఫుల్ అయ్యాక మీరు వీసా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ వ్యాలిడ్ పాస్‌పోర్ట్ అండ్ మీరు ఈ 2 ఇయర్స్ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి మీరు £2,530 మీరు సేవింగ్స్ చూపించాలి కదా! సో, దానికి సంబంధించిన ప్రూఫ్, టీబీ టెస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో మీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేసి మీరు ఇండియాలో నుండే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అది జస్ట్ 15 డేస్‌లో వచ్చేస్తది. అండ్ మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు డిగ్రీ లెవెల్‌లో కంప్లీట్ చేసి ఉండాలని చెప్పినా కదా! సో, దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్. అంతే ఇక. వీటికి మించి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీరు యూకేకి రావడానికి వర్క్ వీసా అవసరం లేదు. స్టడీ ఆఫర్ లెటర్స్ అవసరం లేదు. ఎలాంటి స్పాన్సర్‌షిప్ అవసరం లేదు. ఎలాంటివి లేకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చేయొచ్చు. మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసి మనీ సంపాదించుకోవచ్చు. లేదా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ 2 ఇయర్స్‌లో మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ ఆల్సో మీరిక్కడ వర్క్ చేసే టైంలో ఎక్కడైనా ఈ 2 ఇయర్స్ వర్క్ చేసిన దగ్గర వాళ్ళు మీకు వీసా స్పాన్సర్ చేస్తే అంటే వర్క్ వీసాకి స్పాన్సర్ చేస్తే మీరప్పుడు వర్క్ వీసాకి స్విచ్ అయ్యి ఇక్కడ పర్మనెంట్‌గా సెటిల్ అయిపోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్‌తో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఒకసారి కావాలంటే క్లియర్‌గా అన్నీ చదివి దాని తర్వాత మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇది యూజ్‌ఫుల్ అయిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎంతమందికి రీచ్ అవుతే అంతమందికి రీచ్ అవుతది. కొందరికి యూజ్ అయినా కూడా మంచిదే గదా! మనం ఎన్నో సిట్యుయేషన్స్‌లో మన లక్‌ని టెస్ట్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ ఇలా లైఫ్ సెట్ అయ్యే విషయంలో ఎందుకు ఊరుకోవాలి? సో, దీనిలో గూడా ఒక్క అప్లికేషన్ వేస్తే పోయేదేముంది? అది గూడా ఫ్రీగా. ఎలాంటి మనీ లేకుండా. సో, ఈ ఛాన్స్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. గుర్తుంచుకోండి. ఒక్కసారి బ్యాలెట్ ఓపెన్ అయితే 48 అవర్స్ మాత్రమే యాక్టివ్‌లో ఉంటది. సో, ఈ టైం లోపలనే మీరు అప్లై చేయాలి. ఈ బ్యాలెట్ గనుక క్లోజ్ అయితే మళ్ళీ మీరు అప్లై చేయలేదు నెక్స్ట్ టైమ్ ఓపెన్ అయ్యేదాకా. ఈ వీసా ఎలా అప్లై చేయాలని లింక్స్ కోసము గూగుల్‌లో సెర్చ్ చేసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ అప్లికేషన్ కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే చాలు డైరెక్ట్ మిమ్మల్ని వెబ్‌సైట్‌కి తీసుకెళ్తది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి బ్యాలెట్ వీసాకి ఎంట్రీ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.